పట్టపు సామాజిక వర్గానికి భరోసా ఇస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే పట్టపు కార్పొరేషన్ ఏర్పాటు పూర్తి చేస్తామని ప్రకటించారు. జువ్వలదిన్న మత్స్యకార సభ వేదికగా ఈ హామీ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. మత్స్యకారుల సమస్యలను జగన్ దృష్టికి తీసుకువెళ్లిన మాజీ ఆప్కాప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబును స్థానికులు ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే గతంలో పలు కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ హామీ కూడా అమలు అవుతుందనే నమ్మకం మత్స్యకారుల్లో వ్యక్తమవుతుంది. నా దృష్టికి వచ్చిన ఈ పట్టపు కార్పొరేషన్ కూడా అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే పూర్తి చేసి అది కూడా మీకు ఇస్తామని జువ్వలదిన్న మత్స్యకార ముఖాముఖి కార్యక్రమం పట్టపు సామాజిక వర్గ జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. మాజీ ఆప్కాప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు పట్టుదల వదలని విక్రమార్కుడిలా పట్టపు సామాజిక వర్గ సమస్యలను, వారి ప్రత్యేక కార్పొరేషన్ ఆవశ్యకతను జగన్మోహన్ రెడ్డికి వివరించారు. దీనిపై స్పందించిన జగన్ మత్స్యకారుల గళాన్ని వినిపించిన అనిల్ బాబును అభినందించడమే కాకుండా అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే పట్టపు కార్పొరేషన్ను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామని చారిత్రాత్మక హామీ ఇచ్చారు. జగనన్న మాట ఇచ్చారంటే అది చేసి తీరుతారు అన్న నమ్మకం మత్స్యకారుల్లో మరోసారి బలపడింది. అదేవిధంగా ఇక్కడికి వస్తూనే పాలెం మత్స్యకారులు కొంతమంది కావాలని అడుగుతా ఉన్నారు. 56 కార్పొరేషన్లు పేదల కోసం మన ప్రభుత్వ హయాంలో అడిగిన వాళ్ళకి ఎవరికి కూడా కాదనుకోకుండా కార్పొరేషన్ ఇచ్చాం. నా దృష్టికి వచ్చిన ఈ పట్టపు కార్పొరేషన్ కూడా అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే పూర్తి చేసి అది కూడా మీకు ఇస్తామని. గత 5 ఏళ్ల పాలనలో అన్ని వర్గాలకు కార్పొరేషన్ల ద్వారా న్యాయం చేసిన జగన్ ఇప్పుడు పట్టపు సామాజిక వర్గానికి ఇచ్చిన ఈ హామీతో ఆ వర్గ ప్రజల్లో అంతులేని ఆనందం వ్యక్తమవుతోంది. అనిల్ బాబు చూపిన చొరవ వల్లే ఈ ముందడుగు పడిందని స్థానిక మత్స్యకార నేతలు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నిన్నటి రోజున 15వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మా అందరి ప్రీతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జువ్వలదిన్నకి రావడం, హార్బర్ని సందర్శించడం, అక్కడున్నటువంటి సాగర్ డిఫెన్స్ అకాడమీని కూడా చూసి ఎటువంటి పరిస్థితిలో సాగర్ డిఫెన్స్ అనే కంపెనీని హార్బర్లో ఉండనేను, ఇది కావాలంటే, ఈ పరిశ్రమ కావాలంటే ప్రైవేట్ పోర్ట్ ఉన్న దగ్గర తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోమని చెప్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పష్టమైన హామీ మత్స్యకారులకు ఇవ్వడం జరిగింది. నేను అలాగే మరో ప్రధానమైనటువంటి మా అందరి పట్టపు కులంలో ఉన్నటువంటి మేధావులు, విద్యార్థులు, యువత, పెద్దలు అందరికి కూడా అనేక కులాలకి కార్పొరేషన్ ఏర్పాటు ఉంది. గత ప్రభుత్వంలో 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ మా పట్టపు కులాన్ని మత్స్యకార కార్పొరేషన్లో వాడబలిజ, నెయ్యిలి, జాలరి, అలాగే పట్టపు ఈ 4 కులాలతో కలిపి ఒక కార్పొరేషన్ ఉండడం, మిగతా కులాలన్నింటినీ కూడా విభజించి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మా పట్టపు కులంలో ఎక్కువ మంది ఈ పట్టపు సపరేట్ కులాన్ని కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడగడం, ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ గారిని అడగడం, అలాగే పెద్దలు అప్పలరాజు గారిని అడగడం, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అందరు శాసనసభ్యుల యొక్క ఆమోదం కూడా మేము పొందాం. కానీ అప్పటికే కార్పొరేషన్ ఏర్పాటు అయిపోవడం, ఈసారి తర్వాత పరిశీలిస్తానని చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు జరిగింది. కానీ నిన్నటి రోజున పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మళ్ళీ మా పట్టపు కార్పొరేషన్ సమస్యను తీసుకెళ్లడం, వారు వెంటనే స్పందించి ఖచ్చితంగా మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే వచ్చిన 3 నెలల్లోనే పట్టపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పడం కూడా శుభపరిణామం. మా పట్టపు హృదయాల్లో, ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా ఇది చిరస్మరణీయంగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలాగే అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. పట్టపు కులం ఇప్పటిదాకా మత్స్యకార సామాజిక వర్గం ఉంది. కానీ మన పట్టపు కులానికి మన కట్టుబాట్లు, ఆచారాలు, విధి విధానాలు, వ్యవస్థ, కాపుల వ్యవస్థ ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి మనల్ని ప్రత్యేకంగా గుర్తించమని చెప్పి అడగడం జరిగింది. కార్పొరేషన్ ద్వారా రేపు రాబోయే రోజుల్లో
ప్రతి కార్పొరేషన్కి నిధులు సమకూర్చినప్పుడు ఖచ్చితంగా మన కార్పొరేషన్ సపరేట్గా నిధులు రావడం, వాటి ద్వారా మన మత్స్యకార సోదరులందరికీ కూడా తద్వారా ఏదైనా సబ్సిడీ ద్వారా ఏదైనా పరికరాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఒకసారి కార్పొరేషన్ ఏర్పాటైతే కార్పొరేషన్ విధి విధానాలు అన్ని కులాలకు ఎలా జరుగుతుందో మన కులానికి కూడా ప్రత్యేకంగా కాకపోయినా అందరితో పాటు సమానంగా మనకు న్యాయం జరుగుతుందని ఒక ఆశ. తప్పకుండా ఒక రికగ్నైజ్డ్ పర్సన్ ఏ పార్టీ వాళ్ళు ఆ అధికారంలో ఉన్నా పట్టపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఆ పట్టపు కులానికి చెందిన ఒక వ్యక్తి కార్పొరేషన్ చైర్మన్గా ఉండడం, మన సమస్యలు ఉంటే వాడి ద్వారా మనం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం కూడా జరుగుతుంది. తద్వారా మంచికి చాలా ఉపయోగపడుతుందని చెప్పి నా అభిప్రాయం.